హరే కృష్ణ. రాధాదేవి శ్రీకృష్ణుల వారు బృందావనంలో రాస క్రీడలు జరిగేటప్పుడు గోపికలతో కలిసి 16,000 మంది గోపికలతో కలిసి మహారాస క్రీడ అని ఒక క్రీడ చేసేవాడు. కైలాసంలో ఉన్న శివుడు ఆ మహారాస క్రీడను చూసి నేను కూడా రాధాదేవి కృష్ణుడితో పాటు డ్యాన్స్ చేయాలి, నేను కూడా ఒక గోపికలాగా మారిపోవాలని చెప్పి కైలాసం నుంచి బృందావనం వస్తారు. బృందావనం వచ్చి ఆ మహారాసలో పాల్గొనడానికి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న గోపికలు శివుణ్ణి ఆపేస్తారు. ఈ రూప వస్త్రధారణలో వెళ్ళకూడదు, ఇలా వెళితే మిమ్మల్ని రాసక్రీడలోకి అలో చేయలేము, మీరు గోపికల్లాగా మారిపోవాలి, అలా మారిపోతేనే మిమ్మల్ని మేము లోపల రాణిస్తామని చెప్పి గోపికలంతా శివుడితో చెప్తాడు. అప్పుడు అయ్యో ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి గోపికలను అడిగితే గోపికలు ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళి యమునా నదిలో ఒకసారి మునిగిరా, అప్పుడు ఆటోమేటిక్గా యమునా నది నిన్ను మార్చేసిద్దని చెప్తారు. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడైన శివుడు యమునా నదిలో ఒకసారి మునిగి ఇలా పైకి లెగవగానే ఆయన రాధాదేవిలాగా మొత్తం గోపిక రూపం వచ్చేసి ఆయన చీర బొట్లు గిట్లు అన్నీ వచ్చేసి ఆయన మహారాస క్రీడలో పాల్గొని శ్రీకృష్ణుడు రాధాదేవితో పాటు గోపికలతో పాటు నృత్యం చేస్తాడు. అందుకనే ఆయన్ని గోపికగా మారిన ఈశ్వరుడు కాబట్టి గోపేశ్వర్ మహాదేవ్ అని పూజిస్తారు. ఆ గోపేశ్వర్ మహాదేవే ఇక్కడ బృందావన క్షేత్రపాలకుడు. ఇక్కడ బృందావనంలో ఉన్న ఏకైక శివాలయం ఆ గోపేశ్వర్ మహాదేవ్ అనే గుడిలో శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటారన్నమాట. సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ బృందావనంలో శివుడు కృష్ణుడు కలిసి నాట్యం చేసి ఎన్నో లీలలు చేశారు. అంత పరమ పవిత్రమైన బృందావనంలో మీరందరూ దర్శనం చేసుకోండి, శ్రీకృష్ణుని కృపకి పాత్రలు కండి. శివభక్తులు కూడా బృందావనం రండి, శివభక్తులు కూడా కృష్ణుణ్ణి శివుణ్ణి ప్రార్థించండి, మీకు కావాల్సిన అన్ని కోరికల్ని తీర్చుకోండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ.